ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది ఏసీబీ. విదేశీ కంపెనీలకు నిధుల తరలింపుపై ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక అప్పటి మంత్రి కేటీఆర్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా 54 కోట్ల నగదు 2 దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండీఏను అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారని ఆరోపణలున్నాయి. దురుద్దేశంతోనే నిధులు బదిలీ చేయమని ఆదేశించారా, తన వ్యక్తిగత లబ్ధి కోసం చెల్లించమన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లేదా మూడో పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఇలా వ్యవహరించారా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, ఏసీబీ విచారణ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఏటుగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణ హాజరయ్యారు. ఆయనను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగారు కాబట్టి అప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగారు. అంటే ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఎఫ్ఈఓకు తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటిది, అదేవిధంగా 54 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినటువంటి వ్యవహారంలో ఎవరి ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ ఆ చెల్లింపులు జరిపారనే విషయాన్ని ప్రధానంగా ఏసీబీ ప్రశ్నించనుంది. అంతేకాకుండా అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకుండానే ఈ చెల్లింపులు నిధులు మళ్లింపులు ఎందుకు జరిగాయి, అదేవిధంగా ఆర్బీఐ ఈ అనుమతి లేకుండానే అప్పుడు నిధులు చెల్లింపులు జరపడంతో కూడా ప్రభుత్వానికి 8 కోట్ల మేరకు కూడా నష్టం చేకూరేలాగా కూడా వాటిల్లింది. ఈ వ్యవహారాలపైన అధికార దుర్వినియోగంతో పాటు ప్రజాధనం నష్టం చేకూరేలాగా వ్యవహరించిన తీరుపైన కూడా ఏసీబీ ప్రధానంగా ఆ ప్రశ్నలకు ఆ విషయాలపైన నిగ్గు తేల్చేందుకు గాను ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ను ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు చూసినట్లయితే గంటకు పైగా ఏసీబీ అధికార బృందం కూడా ఏసీబీ డీజీ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాను నిధులను ఎఫ్ఈఓకు చెల్లింపులు చేశాను, అదేవిధంగా ఆయన ఆదేశించారు కాబట్టే తన ప్రమేయం లేదంటూ గతంలో కూడా అరవింద్ కుమార్ చెప్పాడు. కానీ కొద్ది రోజుల క్రితం చూసినట్టయితే కేటీఆర్ మినిస్టరు తను ఎక్కడ కూడా ఆ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాను ఎక్కడ కూడా ఆదేశించలేదని ఓవైపున కేటీఆర్ చెప్పాడు. కానీ ఇప్పుడు అరవింద్ కుమారు ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి జవాబిస్తారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగినటువంటి అరవింద్ కుమారు అప్పుడు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మొదటి ఫేజు, అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి కాంట్రాక్టు ఒప్పందాలకు సంబంధించిన వ్యవహార తీరు, అదేవిధంగా ఈ డబ్బుల చెల్లింపుల వ్యవహారంలో ఎవరి ఒత్తిడి మేరకు జరిగాయి, అదేవిధంగా కేటీఆర్కు సొంత లాభం చేకూర్చేలాగానే నిధుల చెల్లింపులు జరిపారా, లేకుంటే థర్డ్ పార్టీకి ఆ పార్టీకి లబ్ధి చేకూరేలాగా వ్యవహరించారా అనే విషయంపైననే ప్రధానంగా ఇటు అరవింద్ కుమార్ను ఏసీబీ ప్రశ్నించనుంది. అదేవిధంగా అప్పుడున్నటువంటి పాలసీ మ్యాటర్ ఏ విధంగా తీసుకున్నారు, ఏ ప్రొసీడింగ్ ప్రకారంగా కూడా చెల్లింపులు జరిగాయి, బ్యాంక్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా కొనసాగించారు అని ఇటు అరవింద్ కుమార్ను ఏసీబీ దర్యాప్తు బృందం ప్రశ్నల పరంపర కొనసాగనుంది. ఎప్పటికప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనున్నది. అయితే ఒక పబ్లిక్ సర్వెంట్ అయినటువంటి అరవింద్ కుమారు అప్పుడు ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో 54 కోట్ల రూపాయల చెల్లింపు జరిపి అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపైననే ఏసీబీ ప్రధానంగా ఇప్పటికే ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ సంపాదించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే నిన్న ఓవైపున హైదరాబాద్తో పాటుగాను ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి చెల్లింపులు చేసినటువంటి గ్రీన్కో కంపెనీ ఉందో ఆ గ్రీన్కో కంపెనీ అనుబంధకు సంబంధించినటువంటి సంస్థలపైన కూడా ఏసీబీ సోదాలు కొనసాగించి కొన్ని ఆధారాలను కొన్ని ఎవిడెన్స్లను కూడా సంపాదించింది. ఆ ఎవిడెన్స్లను ఆధారంగా కూడా ఇప్పటికీ అరవింద్ కుమార్ను ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు నమోదైనటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో అవినీతి నిరోధకు సంబంధించినటువంటి 13(1)A పాటుగాను 409 సంబంధించినటువంటి సెక్షన్ అప్లిప్ కేబుల్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కేసులను ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు గాను ఇప్పటికే అరవింద్ కుమార్ పైన ఉంటున్నటువంటి అభియోగాలపైన కూడా పలు ఆధారాలను అన్నింటిని పెట్టుకొని ఇక ఏసీబీ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇక అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ ఉంది.
ఇక కేటీఆర్కి సంబంధించిన వ్యవహారాలలో అప్పుడు మంత్రిగా ఉండి ఆయన అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారు, ఎందుకు ఎవరి ఒత్తిడి మేరకు మాత్రమే అరవింద్ కుమార్ పనిచేశారనే విషయాలపైన ప్రధానంగా క్వశ్చనీర్ కొనసాగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే అరవింద్ కుమార్తో పాటు ఇందులో ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఏత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చీఫ్ ఇంజనీర్, ఆయన కూడా విచారణకు హాజరు కానున్నటువంటి క్రమంలో కూడా మొత్తం ముగ్గురిని కూడా ప్రశ్నించిన తర్వాత కూడా కేటీఆర్కి సంబంధించి రేపు విచారణ ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి స్టేట్మెంటు ఏసీబీకి చాలా వరకు కీలకంగా మారనుంది. ఈ కేసులో చాలా వరకు ఇప్పటివరకు నమోదైనటువంటి కేసులను ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు గాను ఇక ఏసీబీ దర్యాప్తు బృందం ఇక ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంది.